ప్రతి ఒక్కరికి కూడా బెల్లీ ఫ్యాట్ అనేది చాలా సర్వసాధారణం అయిపోయింది. అసలు బెల్లీ ఫ్యాట్ ఎందుకొస్తది? ఎప్పుడు దాన్ని ఎలా నివారించుకోవచ్చు అనేది మనం ప్రముఖ న్యూట్రిషనిస్ట్ మేడం వినీలా కొండపల్లి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి వినీలా గారు. నమస్తే. నమస్తే శివ గారు. కంగ్రాచ్యులేషన్స్. చాలా బాగుంటున్నాయి. మీ దగ్గరికి వచ్చే క్లయింట్స్ మాట్లాడుతున్నారు నాతోని. చాలా పర్ఫెక్ట్‌గా చేశారు మొన్న ఇంటర్వ్యూ అని చెప్పారు. అయ్యో! ఐయామ్ సో థ్యాంక్ హ్యాపీ. యూ. అట్ ద సేమ్ టైమ్ అదే మేడం, బెల్లీ ఫ్యాట్ అనేది ఇప్పుడు మాలాంటి వాళ్ళకి కూడా ఆఫీస్‌లో వచ్చి కూర్చొని వర్క్ చేస్తా ఉంటాం. సడెన్‌గా ఇక్కడ స్టొమక్ దగ్గర ఒక లాగా తయారవుతది. దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? ఎక్కువ శాతం ప్రాసెస్డ్ ఫుడ్స్ తిన్నా, హ్మ్. ప్రాసెస్డ్ మీట్స్ తిన్నా, స్ట్రెస్ ఎక్కువగా ఉన్నా, కార్టిజాల్ అంటే నైట్ టైం ఎక్కువ మేలుకున్నా, ఎవరికైనా పీసీఓడీ, పీసీఓఎస్, డయాబెటీస్ ఉన్నా, ఆహ్, అంటే లైఫ్ స్టైల్ అంటే ఇప్పుడు ఎక్కువ వ్యాయామం లేకపోయినా, ఎక్సర్సైజ్ ఎక్కువగా లేకపోయిన వాళ్ళందరికీ బెల్లీ ఫ్యాట్ వస్తది. ఓకే. అండ్ కొంతమందికి ఫ్రేమ్స్ ఉంటాయండి. అంటే కొంతమందికి చేతులు ఎక్కువగా పెరుగుతాయి. హ్మ్. కొంతమందికి థైస్ ఎక్కువగా పెరుగుతాయి. కొంతమందికి పొట్టొస్తది. మిగతాదంతా సన్నగా ఉంటది. దట్ అవును. ఫ్రేమ్ అనొచ్చు. లేదా హార్మోనల్ ఇష్యూ అనొచ్చు. కార్టిజాల్ అనొచ్చు. ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రాసెస్డ్ ఫుడ్డు, ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ అవుతూ ఉన్నా కూడా, అంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ అవుతున్నా కూడా హ్మ్. బెల్లీ ఫ్యాట్ వస్తూ ఉంటది. అంటే ఇప్పుడు మనం తినే ఫుడ్ వల్లే ఇదంతా అవుతదంటారా? తినే ఫుడ్ వల్ల లైఫ్ స్టైల్ కూడా చెప్పాను. అవును. అండ్ స్ట్రెస్ కూడా చెప్పాను. స్లీప్ కూడా చెప్పాను. కానీ కొంతమందికి ఆకలికి తట్టుకోలేరు. మరి వాళ్ళు ఓవర్‌గా తినేస్తారు. అప్పుడు ఖచ్చితంగా అది ఫ్యాట్ అక్కడికే ఎళ్తదా? పాయింట్ టు బి నోటెడ్. ఆకలి ఎందుకేస్తుందనేది ఇక్కడ నోట్ చేసుకోవాల్సిన పాయింట్. ఓకే. మీరు తినే ఫుడ్‌ని బట్టి మీకు ఆకలేస్తది. మీరు మంచిగా ఫ్యాట్స్, ప్రోటీను, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఇవి ఎక్కువగా తీసుకుంటున్నప్పుడు మీ ఫస్ట్ మీల్ హ్మ్. ఉదయాన్నే తీసుకునే మీల్‌ని బట్టే మీ ఆకలి డిపెండ్ అయ్యి ఉంటది డే మొత్తం. ఓకే. మీరు తీసుకునేది ఓట్సు, పాస్తా, సీరియల్స్, కార్న్‌ఫ్లెక్స్ ఇవి తీసుకుంటే డెఫినెట్‌గా మీ షుగర్ స్పైక్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. ఓకే. తర్వాత త్రూఔట్ ద డే మీరు ఎక్కువ శాతం కార్బోహైడ్రేట్స్ అంటే షుగర్స్ తీసుకోవటం వల్ల మళ్ళీ నెక్స్ట్ మీల్ కూడా ఫాస్ట్‌గా ఆకలవుద్ది. సో, ఫస్ట్ మీల్ గుడ్ ఫ్యాట్స్, ప్రోటీను, ఫైబరు ఉండేది తీసుకుంటే మీకు ఆకలవ్వదు. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఫస్ట్ ఫ్యాట్ అలా తీసుకోవాలంటే అవేంటి అవి? దే కెన్ స్టార్ట్ విత్ 1 టీ స్పూన్ ఆఫ్ ఘీ. హ్మ్. అది కూడా చాలా మంచిదే. చియా సీడ్స్ తీసుకోవచ్చు. అండ్ సీడ్స్ అండ్ నట్స్ ఇవి తీసుకోవచ్చు. ఎగ్స్ తీసుకోవచ్చు అలాంగ్ విత్ ఫైబర్. కానీ చాలామంది గూడా డైట్‌లో ఇప్పుడు మీరిందాక చెప్పినట్టు అవి వేరే వేరే అన్నీ గూడా చెప్పారు గదా! పాస్తాసు అవన్నీ గూడా కొంచెం కార్న్‌ఫ్లెక్స్. కార్న్‌ఫ్లెక్సు అట్లాంటియన్నీ కూడా చెప్పారు గదా! మరి వాటిని ఎట్లాగా? వాటిని కూడా ప్రోటీన్‌తో మిక్స్ చేసి తీసుకోవచ్చు. సో, ఓకే. కార్న్‌ఫ్లెక్స్ తింటున్నారా? ఇక్కడ పక్కన ఆమ్లెట్ పెట్టుకోండి ఓకే. అట్‌లీస్ట్. కార్న్‌ఫ్లెక్స్ తింటున్నారా? దానిలో సీడ్స్ అండ్ నట్స్ ఎక్కువగా వేసుకొని, అంటే అవి క్యాలరీ కౌంట్‌లోనే ఏసుకొని చక్కగా ఫైబర్ పెట్టుకోండి. సో, ఇలా యాడ్ చేయటం వల్ల మనకి ఆకలవ్వదు నెక్స్ట్ ఓకే. మీల్ ఫాస్ట్‌గా. అండ్ ఆ మీల్‌లో కూడా రిచ్ ఇన్ ప్రోటీన్ తీసుకుంటూ, ఫైబర్ తీసుకుంటూ, వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకుంటూ, ఇలా ఉంటే అసలు ఆకలవ్వదు. మనకి యాక్టివ్‌గా గూడా ఉంటాం ఓకే. త్రూఔట్ ద డే. ఓకే. ఇప్పుడు ఇప్పుడు కొంతమంది ఫాస్టింగ్ పేరుతోని రకరకాలుగా తీసుకుంటూ ఉంటారు ఫుడ్స్. వాళ్ళందరికీ గూడా ఈ ఈ తగ్గదండి. ఎంత చేసినా సరే కొంతమందేమో ఎంత తిన్నా లావవ్వరు. కొంతమంది వాళ్ళకసలు ఏమి తినకపోయినా ఫ్యాట్ ఒచ్చేస్తది. అది ఎలాగంటారు? ఫాస్టింగ్ చేసే వాళ్ళకే ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి. గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కానీ, గట్ ఓకే. ఇష్యూస్ కానీ, టమ్మీ అప్సెట్స్ కానీ, వాళ్ళు ఎక్కువగా లావు అవుతూ ఉంటారు. హ్మ్. ఎందుకంటే ఫాస్టింగ్స్ చేసే విధానమే అసలు డిఫరెంట్‌గా చేయాలి. ఇది ఒక ఎపిసోడే చేయాలి ఓకే. ఫాస్టింగ్స్ మీద. అంటే ఫాస్ట్ చేసే ముందు 2 రోజులు, 3 రోజులు ఏం చేయాలి? చేసే ముందు 2 రోజుల ముందు నుంచే బాడీని ప్రిపేర్ చేయాలి. ఫాస్ట్ చేశాక ఒక 3, 4 రోజులు ఏం తినాలి అనేది ఓకే. కరెక్ట్‌గా నోట్ చేసుకోవాలి. అసలు అదొక పద్ధతి ప్రకారం వెళ్ళాలి. ఇవాళ మొత్తం ఫుల్ క్యాలరీస్ తీసుకొని రేపు ఫాస్ట్ చేస్తే కూడా బాడీ టాలరేట్ చేయదు. ఆ నెక్స్ట్ డే మళ్ళీ నేను నిన్నే ఉపవాసం చేశా కదా! ఈరోజు ఫుల్ తినొచ్చని తింటే లో హై క్యాలరీస్, లో క్యాలరీస్, హై క్యాలరీస్ బాడీ ఇమ్మీడియేట్‌గా ఫాస్ట్‌గా వెయిట్ గెయిన్ అవుతుంది. అండ్ ఆహ్,
గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వస్తాయి. అసలు ఫాస్టింగ్స్ చేసే వాళ్ళకే ఎక్కువ ప్రాబ్లమ్స్. ప్రాబ్లమ్స్. నేను అసలు ఏమీ తినను, నేను ఎప్పుడు ఉపవాసాలు చేస్తూ ఉంటాను, నాకెందుకు ఈ పొట్టొచ్చింది, నేనెందుకు లావ్ అయిపోతున్నాను అనే డిప్రెషన్‌లో చాలామంది ఉంటారు. అసలు ఫాస్టింగ్స్ అనేవి చాలా మంచివి. అవి ఎలా చేయాలి అనేది మనం తెలుసుకుంటే నాన్ డయాబెటిక్ పేషెంట్సు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే సివియర్‌గా లేని వాళ్ళు ఈ ఫాస్టింగ్స్ చేయొచ్చు. లో బీపీ లేని వాళ్ళు, లో షుగర్స్ లేని వాళ్ళు. ఇప్పుడు కొంతమంది నిజంగా కూడా 9-5 జాబులు చేయాల్సొస్తది. వాళ్ళు ఖచ్చితంగా ఎళ్లి ఆఫీస్‌లో కూర్చొని వర్క్ చేయాల్సొస్తది. అప్పుడు ఆటోమేటిక్‌గా ఈ లేయర్ అంతా కూడా పెరిగిపోతది. అప్పుడు వాళ్ళేం చేయొచ్చు? యాక్చువల్‌గా మనం అనుకుంటే మనం ఏదైనా సాధించొచ్చు. ఇప్పుడు నేను కూర్చొనే ఉంటాను. నేను గూడా కూర్చొనే ఉంటాను. నాకు బెల్లీ ఫ్యాట్ లేదే. స్ట్రెస్ ఫ్రీ ఉండాలి. స్లీప్ బావుండాలి. అండ్ నెక్స్ట్ కూర్చునేటప్పుడు స్ట్రెయిట్‌గా కూర్చోవాలి. నేను వెనక ఆనుకోలేదు. అవును. ఐయామ్ మేకింగ్ మై బాడీ స్ట్రెస్. అంటే ఒక ఎక్సర్సైజ్ స్ట్రెస్. ది స్ట్రెస్ ఈజ్ యాక్చువల్లీ గుడ్. ఓకే. ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మన బాడీకొచ్చే స్ట్రెస్, ఆకలేసినప్పుడు మన బాడీ తీసుకునే స్ట్రెస్ ఇవన్నీ బాడీకి చాలా మంచిది. ఓకే. సో, ఆ స్ట్రెస్‌ని బాడీకివ్వాలి. ఓకే. ఒక 1 అవర్ అయిన తర్వాత లేచి నడవటం. సో, వాటర్ క్వాంటిటీ కరెక్ట్‌గా తీసుకుంటున్నావా? స్లీప్ కరెక్ట్‌గా ఉందా? రైట్ ప్రోటీన్ ఉందా? ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కరెక్ట్‌గా తీసుకుంటున్నావా? మనం సాలడ్స్ కూడా ఎలా తీసుకుంటున్నాం? రానా? స్టీమ్డా? మనకేది పడుతుంది? ఇవన్నీ పాయింట్ అండి. ఓకే. ఈ పాయింట్స్ అన్నీ నోట్ చేసుకుంటూ మనం కరెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సూపర్. అయితే వీటన్నిటికి అసలకి ఈ నివారణ ఇప్పుడు కొంతమందుంటారు. కొంతమందికి సంబంధం లేకుండానే చాలా తక్కువ టైంలో పెరిగిపోతారు. చూస్తానే మన కళ్ళ ముందు 1 మంత్‌లోనే చాలా డిఫరెన్షియేషన్ వస్తది. అది కూడా దీనివల్లేనంటారా? ఈ స్ట్రెస్ వల్ల గానీ? యాహ్! అంటే అసలు మనం ఇదని చెప్పలేం. ఆయన ప్రాసెస్డ్ ఫుడ్ తింటున్నాడా? హ్మ్. లైఫ్ స్టైల్ ఏంటి? తనెప్పుడు పడుకుంటున్నారు? అసలు తనకేమన్నా ఇంటర్నల్‌గా ఇల్‌గా ఉన్నారా? ఇవన్నీ ఉంటాయండి. క్యాలరీ ఇంటేక్ ఏంటి? బిఎంఆర్ ఏంటి? తనకేమన్నా థైరాయిడ్ ఉందా? బీపీ ఉందా? షుగర్ ఉందా? అమ్మాయి అయితే పీసీఓడీ, పీసీఓఎస్ ఉన్నాయి. ఇవన్నీ ఫ్యాటీ లివర్ ఉందా? ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు అందరికీ కామన్ అయిపోయింది ఫ్యాటీ లివర్. ఇప్పుడు ఫ్యాటీ లివర్ అనే టాపిక్ వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను మేడం. ఫ్యాటీ లివర్ అనేది చాలా డేంజరస్ అని చెప్పేసి గతంలో ఉండేది. ఇప్పుడు చాలామందికి దాదాపు 70% పీపుల్‌కి ఫ్యాటీ లివర్ కామన్‌గానే ఉంటుంది. ఎందుకు ఫ్యాటీ లివర్ మోతాదు ఇప్పుడు సడెన్‌గా పెరిగిపోయింది? మనం ఫ్రీక్వెంట్ స్నాకింగ్ ఎక్కువగా చేస్తూ ఉంటాం. మనకిప్పుడు చాలా వెరైటీస్ ఉన్నాయి. మనం తింటాం డెఫినెట్‌గా మనకేం తెలుసు మనకు ఫ్యాటీ లివర్ వస్తదని మనం ఏం కలగనం. సో, బానే తింటాము, బానే ఎంజాయ్ చేస్తాము. లేట్ నైట్ పడుకుంటాము. పార్టీస్, డ్రింక్, హ్మ్. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ కూడా మనం షుగర్సు, ఫ్రూట్సు అంటే ఎక్కువ శాతం ప్రాసెస్డ్ ఫుడ్ తినటం వల్ల మన బాడీలో ఫ్యాటీ లివర్ అనేది వస్తుంది. ఓకే. సో, మన నీలిమ ఉన్నారు గదా! అవును. సీరియల్ యాక్టర్. అవును. తను ఫ్యాటీ లివర్ కోసమే డైట్ తీసుకుంది. వితిన్ 2½ మంత్స్ తను ఫ్యాటీ లివర్ వితౌట్ మెడికేషన్ ఆ అమ్మాయి చేసిన స్ట్రిక్ట్ డైట్, నేను చెప్పిన లైఫ్ స్టైలు, నేను చెప్పిన ఫుడ్డు, హ్మ్, నేను చెప్పిన డ్రింక్స్ అన్నీ తాగటం వల్ల తన ఫ్యాటీ లివర్ రివర్స్ అయిపోయింది. సూపర్. ఫ్యాటీ లివర్ దాదాపుగా కూడా ఆల్కహాల్ పీపుల్‌కే వస్తదనేది ఒకటుండేది. ఇప్పుడు నాన్ ఆల్కహాల్ పీపుల్‌కి కూడా చాలా ఎక్కువైందంటున్నారు. కూడా గాదండి. హ్మ్. ఓన్లీ ఆల్కహాల్ వాళ్ళకే గాదు. ఇప్పుడు మనం తినేవి ఆల్కహాల్ డేంజరస్సా? షుగర్స్ డేంజరస్సా? అంటే యాహ్! షుగర్సే డేంజరస్. ఓహ్! షుగర్స్ కన్నా ఆహ్, ఇది స్టార్చ్ లాగుంటది చూడండి. కార్న్ స్టార్చ్ అని హ్మ్. హ్మ్. సూప్స్‌లో కలుపుతుంటారు. అవును. అది ఇంకా డేంజరస్. అవును. సో, ఈ డేంజరస్ ఫుడ్డు అంటే ఇలా ఆల్కహాల్ తీసుకోవటమే బ్యాడ్ అనుకుంటారు. యాక్చువల్‌గా మనం అన్నం తింటున్నాం. అది షుగరే. హ్మ్. అది మనకు తెలీదు. నేను స్వీట్స్ తినను. బట్ నేను అన్నం తింటాను, పాస్తా తింటాను, పిజ్జా తింటాను, బ్రెడ్ తింటాను, ఓట్స్ తింటానంటే ఓట్స్‌లో కొంచెం ఫైబర్ అన్నా ఉంటది. హ్మ్. మనం ఏం తింటున్నాం? హ్మ్. వేటితో కలిపి తింటున్నాం? మన బాడీలో ఇన్సులిన్ స్పైక్స్ ఏంటి? మన ప్యాంక్రియాసిస్ ఎక్కువగా వర్క్ చేస్తుందనుకోండి, ఇంక అది నేను పరిగెత్తి అలిసిపోయాను. స్టాప్డ్ వర్కింగ్ అని అనిస్తది. సో, మన బాడీలో గ్లూకోజ్ స్పైక్స్ అనేది పెరిగిపోతా ఉంటాయి. వన్స్ గ్లూకోజ్ స్పైక్స్ పెరుగుతుంటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది, ఫ్యాటీ లివర్ వస్తుంది. డెఫినెట్‌గా ఇంకెక్కడికి వెళ్ళి స్టోర్ అవ్వాలో తెలియక విల్ డా కన్వర్ట్ ఇంటూ డయాబెటిక్ పేషెంట్. ఓకే. ఇప్పుడు ప్రతిదానికి కూడా ఒక ఇంటర్‌లింక్ ఉందంటారు. మీరు ఇప్పుడు ఇప్పుడు ఈ ఫ్యాటీ బెల్లీ ఫ్యాట్ వల్ల గానీ,
ఈ షుగర్స్ దానికి వచ్చేటప్పుడు గానీ, వీటన్నిటికి కూడా ఇంటర్‌లింక్‌గా ఉంటదంటారా? అంతే కదండీ. మన లైఫ్ స్టైలు, మన స్ట్రెస్, మనం తినే ఫుడ్ హ్యాబిట్స్, మనం తినే టైమింగ్స్ అప్పుడప్పుడైతే ఓకే. మనం తినే టైమింగ్స్ దీన్ని బట్టి మనం ఎన్ని క్యాలరీస్ తీసుకుంటున్నాం, ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాం. తీసుకునే ఫుడ్ కూడా హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. ఓకే. ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాం, మీ అలవాట్లేంటి, మీరు డ్రింక్ చేస్తారా? డ్రింక్ చేస్తే ఎన్ని రోజులకోసారి చేస్తారు? డ్రింక్ చేసిన రోజు ఎన్ని క్యాలరీస్ తీసుకుంటున్నాం అనేది కూడా కౌంట్ చేసుకుంటూ ఓకే. తీసుకొని లైఫ్ స్టైల్ అంటే ఎక్సర్సైజ్ అలవాటు చేసుకొని బాడీకి ఇఫ్ యు ఆర్ ఈటింగ్ డూ సమ్ ఎక్సర్సైజ్. మీ లైఫ్ స్టైల్ని మానిటర్ చేసుకుంటే మీకు తినటం ఇంట్రెస్ట్ ఉందంటే ఆ తినేది కూడా మోడిఫై చేసుకొని తినొచ్చు. ఓకే. సో ఇంటర్లింక్ అనేది అన్నిటికీ ఫుడ్లో 70% అండి, తర్వాత స్లీప్, తర్వాత ఎక్సర్సైజ్. ఇప్పుడు మేమున్నామండి. మాకు కంపల్సరీ పెరుగు తినకపోతే ఆ రోజు ఫుడ్ తిన్న ఫీలింగ్ ఉండదు నాకు. కానీ కొంతమంది అసలు పెరుగే ముట్టుకోరు. వాళ్ళ పరిస్థితి ఏందని అడుగుతున్నాను. వాళ్ళు వేరే రకమైన ప్రోబయోటిక్స్ తీసుకోవాలి. ఓహ్! వాళ్ళకి పెరుగు పడకపోవచ్చు, అరగకపోవచ్చు. పెరుగు మంచిదే, కానీ వాళ్ళకి డైజెషన్ ఇష్యూస్ రావచ్చు. బనానా మంచిది. బనానా తిన్న వాళ్ళకి చాలామందికి పైకి మంటగా తేపులొస్తూ ఉంటాయి. కర్డ్ తిన్నా కూడా వాళ్ళకి డైజెషన్ ప్రాబ్లమ్ ఉంటే పైకి మంటగా తేపులొస్తూ ఉంటాయి. ఇలా పైకి బర్నింగ్ సెన్సేషన్ వస్తుంది అంటే మీకేదో ఏ ఫుడ్ పడట్లేదో, ఆ గంట ముందో, 2 గంటల ముందో ఏ ఫుడ్ తిన్నారో దాన్ని అవాయిడ్ చేయటమే మంచిది. ఓకే. ఓకే. అంటే అసలు వాళ్ళకి ఫస్ట్ నుంచి కూడా అలవాటు లేకుండా అనేది పెరిగేస్తారా చాలామంది? వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకుండా ఆ ఫుడ్‌ని చిన్నప్పటి నుంచి అవాయిడ్ చేయటం జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ సడెన్‌గా తీసుకున్న బాడీ యాక్సెప్ట్ చేయకపోవటం జరుగుతుంది. ఓకే. ఓకే. అయితే మేడం ఫైనల్‌గా బెల్లీ ఫ్యాట్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి, బెల్లీ ఫ్యాట్ వాళ్ళకి మీరిచ్చే టిప్స్ ఏంటి? చాలామందికి యాపిల్ సైడర్ వెనిగర్ పడదు. యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకోవటం వల్ల ఇన్సులిన్ స్పైక్స్ తగ్గుతాయి. ఆ ఇన్సులిన్ స్పైక్స్ తగ్గితే మనకు బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది. అది పడేవాళ్ళు చక్కగా ఒక టేబుల్ స్పూను వాటర్‌లో డైల్యూట్ చేసుకొని తీసుకోవచ్చు. ఇది ఎవ్రీ మీల్ హాఫ్ అన్ అవర్ ముందు తీసుకోవచ్చు. ఇప్పుడు ఎంత తీసుకోవచ్చు? ఒక టేబుల్ స్పూన్ ఎన్ని ఒక గ్లాస్ వాటర్‌లో. 1 గ్లాస్ వాటర్. అది అండ్ హాట్ వాటరా? మామూలు వాటరా? నార్మల్ ప్లెయిన్ వాటర్‌లో అయినా తీసుకోవచ్చు, లేదా వార్మ్ వాటర్‌లో తీసుకోవచ్చు. అది పడని వాళ్ళు ఒక టేబుల్ స్పూన్ చియా సీడ్స్ వేసుకొని, లెమన్ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ ముందు మీల్‌కి ముందు తీసుకోవచ్చు. అది వద్దు, అది కూడా నాకు చియా సీడ్స్ క్యాలరీస్ ఎక్కువ నాకొద్దు అనుకున్న వాళ్ళు 3 లెమన్స్ ఎట్ ఏ టైమ్ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్‌లో పిండేసి, పాయింట్ టు బి నోటెడ్, హనీ వద్దు. ఓకే. సో ఓన్లీ 3 లెమన్స్ తీసుకోవటం వల్ల కూడా మన ఇన్సులిన్ స్పైక్స్ లో ఉంటాయి. సో ఈ 3 ఎవరైనా పాటించొచ్చు. ఈ 3 పాటించే వాళ్ళకి డెఫినిట్‌గా గనుక ఇన్సులిన్ స్పైక్స్ తగ్గుతాయి. తగ్గుతాయి. అప్పుడు బెల్లీ ఫ్యాట్ ఆటోమేటిక్‌గా తగ్గుతదంటారా? బెల్లీ ఫ్యాట్ అనేది క్యాలరీ డెఫిసిట్‌లో తగ్గుతుంది. ఓకే. మనం క్యాలరీ డెఫిసిట్‌లో కూడా ఇన్సులిన్ స్పైక్ అవ్వకుండా తింటూ అండ్ మనం ఇన్సులిన్ స్పైక్ అవ్వకుండా ముందు చేసిన జాగ్రత్త వల్ల స్పైక్స్ జాగ్రత్తగా రేజ్ అవుతాయి కాబట్టి అవి లో ఉండటం వల్ల బెల్లీ పార్ట్ ఎక్కువగా తగ్గే అవకాశాలుంటాయి. ఇప్పుడు ఈ బెల్లీ ఫ్యాట్ ఉన్నోళ్ళకి ఎలాంటి ఎక్సర్‌సైజ్‌లు అనేది కూడా ఏమన్నా ఐడియా ఉంటదా? ఎక్సర్సైజ్ ఒక బాడీ పార్ట్‌ని టోన్ చేయడానికి పనికొస్తుంది. మనకి బాడీ మజిల్స్ టోన్ అవ్వడానికి పనికొస్తుంది తప్పితే కొన్ని క్యాలరీస్ బర్న్ అవ్వటానికి తప్పితే మనకు ఒక పార్ట్ తగ్గాలి అంటే క్యాలరీ డెఫిసిట్‌లో మనం డైట్ చేస్తున్నప్పుడు బాడీ ఇట్‌సెల్ఫ్ ఎక్కడ తగ్గాలి అనేది, ఎక్కడి నుంచి ఫ్యాట్ తీసుకోవాలనేది బాడీయే నిర్ణయిస్తది. మేడం నాకు ఎప్పటినుంచో ఒక డౌట్. కొంతమంది రోజుకి 5, 6 సార్లు కొంచెం కొంచెంగా తినండంటారు. కొంతమందికి కుదరదు. రోజుకి 3 సార్లు మంచిగా తినేస్తారు. ఆళ్ళిద్దరి మధ్యలో ఎలాంటి పరిమితులుంటాయి? స్మాల్ మీల్స్ ఒక 4 టైమ్స్, 5 టైమ్స్ తిన్నా మంచిదే. ఏం తింటున్నారనేది ఇంపార్టెంటు. ఇఫ్ యూ హ్యావ్ పీసీఓడీ, పీసీఓఎస్, ఇన్సులిన్ స్పైక్స్ కనుక ఉంటే ఒక స్పెసిఫిక్ టైంలో ఒక 3 టైమ్స్ తినటం మంచిది. ఓకే. ఎందుకంటే ఫ్రీక్వెంట్ స్నాకింగ్ కానీ, ఫ్రీక్వెంట్‌గా ఫుడ్ తినటం కానీ వెన్ యూ హ్యావ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అది కొంచెం మంచిది కాదు. తీసుకునే మీలే ప్రాపర్‌గా ప్రోటీను, ఫైబరు, ఫ్యాట్స్ తీసుకోవటం వల్ల మనకి అంటే ఎక్కువ సేపు ఆకలవ్వకుండా, గ్యాస్ ఫార్మ్ అవ్వకుండా ఉంటుంది. ఓకే. ఓకే. ఇప్పుడు నాకు తెలిసి చాలామంది ఎక్సర్సైజ్ చేస్తుంటారు. విపరీతంగా చేస్తుంటారు. కానీ వాళ్ళకి కూడా బెల్లీ ఫ్యాట్ ఉంటది. వాళ్ళకి తగ్గదా మేడం ఎక్సర్సైజ్? ఇప్పుడు మనం వెయిట్స్ చేస్తా ఉంటాం. ఆ! ఎందుకు చేస్తున్నారు? అంటే బైసెప్స్ పెంచుకోవడానికి. బైసెప్స్ కోసం. సో అక్కడ మజిల్ అంటే మనం ఇక్కడ వెయిట్స్ చేయటం వల్ల అక్కడ మజిల్ టేర్ అయ్యి, మనం ప్రాపర్ ప్రోటీన్ తీసుకుంటే నిద్రపోతే మాత్రమే అక్కడ మజిల్ ఫామ్ అవుతది.
అక్కడ ఏది ఎక్కువగా యాక్ట్ అవుతుంది మీరు ఎక్సర్సైజ్ చేసినా అవును. ప్రయోజనం లేదు. మీరు ప్రోటీన్ తీసుకున్నా ప్రయోజనం లేదు ఇఫ్ యూ డోంట్ హ్యావ్ గుడ్ స్లీప్. కరెక్ట్. స్లీప్ ఈజ్ ద మెయిన్ కీ ఫర్ లూజింగ్ యువర్ ఫ్యాట్ అండ్ గెయినింగ్ యువర్ మజిల్. సో ఎక్సర్సైజ్ చేయటం వల్ల అక్కడ ఉండే మజిల్ టోన్ అవుతుంది. క్యాలరీ డెఫిసిట్ వల్ల గుడ్ ఫుడ్ వల్ల మనకి పొట్ట భాగంలో ఎక్కువ అంటే ఇన్సులిన్ స్పైక్ అవ్వకుండా తినటం వల్ల పొట్ట భాగంలో ఎక్కువ ఫ్యాట్ తగ్గే అవకాశాలు ఉంటాయి. యూ కాంట్ ప్రిడిక్ట్ ఒక ప్లేస్లోనే ఫ్యాట్ తగ్గిస్తాను అని ఎవరన్నా ప్రామిస్ చేస్తే నమ్మద్దు. ఓకే. అంతే. ఇప్పుడు డెలివరీస్తోని బెల్లీ ఫ్యాట్ వచ్చిందని చెప్తారు కొంతమంది. అది నిజమేనా? కొంతమందికి ప్రెగ్నెన్సీ వల్ల అప్పుడు వాళ్ళకి గెస్టేషనల్ డయాబెటీస్ వచ్చో లేకపోతే కొన్ని ఇష్యూస్ వచ్చో వెయిట్ ఎక్కువ గెయిన్ అవి స్ట్రెస్ వల్ల పొట్ట చుట్టూ ఫ్యాట్ ఎక్కువ వస్తుంది. సో ఆ ఫ్యాట్ తగ్గాలి అంటే ఆటోమేటిక్గా వాళ్ళు ఫ్యాట్ లాస్ ప్రోగ్రాంలో జాయిన్ అయిపోతే ఆ పొట్ట అనేది చాలా వరకు తగ్గుతుంది. నా దగ్గర బాగా తగ్గుతుంది. అదే నా ప్రశ్న అదే నెక్స్ట్. ఆ, ఆ, మీ దగ్గరికి వచ్చేవాళ్ళు దాదాపుగా నాకు ఇంచ్ లాస్ అయిందని, ఇంచ్ లాస్ అయ్యి ఫేస్లో ఎక్కడ గ్లో మిస్ అవ్వలేదు, ఇంచ్ లాస్ మాత్రం చాలా బాగా అయింది వినీలా గారి దగ్గరికి వెళ్తే అని నాకు ఒక 8-9 మంది గట్టిగా చెప్పారు. అందుకని ఆ ఇంచ్ లాస్ ఎలా అయిందనేది అంటే మీరు ఇచ్చే దానిలో ఏముంటుంది? నేను ఇచ్చే దాంట్లో అన్ని ఎసెన్షియల్ న్యూట్రిషన్స్ అన్నీ ప్లాన్ చేస్తానండి. నేను చెప్పింది వాళ్ళు పాటిస్తారు, నిద్రపోతారు, ఓకే. అందుకని తగ్గుతారు. అంటే నేను వినీలా గారితో మాట్లాడితే వినీలా గారితో డైట్ తీసుకుంటే నేను నిద్ర వచ్చేస్తుంది అంటే రెగ్యులర్గా అలవాటు లేని వాళ్ళకి కూడా? అంటే మెగ్నీషియం ఎక్కువ ఇస్తే నిద్ర వస్తుంది, ఓకే. అది ప్లాన్ చేస్తాను. ఓకే. అందులో మీరు ఇచ్చే దానిలో మెగ్నీషియం ఎక్కువ ప్లాన్ చేస్తారు. Yeah. ఇప్పుడు మొన్న కూడా మిమ్మల్ని అడిగాను ఒక క్వశ్చన్. మీరు ఇచ్చే ఆడియోస్ అందరూ షేర్ చేసుకుంటే మంచిదే కదా అన్నారు. ఇప్పుడు అలా షేర్ చేసుకోవటం వల్ల చాలామందికి ఇప్పుడు ఇప్పుడు ఒకళ్ళకి తగ్గితే ఇంకొకరు రావాలని కోరుకుంటారు, కానీ మీరు అది అందరూ షేర్ చేసుకుంటే కూడా పర్వాలేదు నాకని చెప్తున్నారు. ఎలాగది? అంటే అది ఎవరు క్యాలరీస్ని బట్టి వాళ్ళు తినాలండి. ఇష్టం వచ్చినట్లు తింటే అది నా సమస్య కాదు. ఓకే. మీరు షేర్ చేసుకున్నారు. ఇప్పుడు మీకు 2500 క్యాలరీస్ ఉంటాయి, నాకు 1300 క్యాలరీస్ ఉన్నాయి. ఇప్పుడు నేను డైట్లో జాయిన్ అయ్యాను అనుకోండి, నా డైట్ మీరు తిన్నారంటే పడిపోతారు. ఓకే. మీకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, నా డైట్ పనికిరాదు. సో అక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ అప్లికబుల్ అనమాట. ఓకే. సో మీరు షేర్ చేసుకోవటం నా తప్పు కాదు. ఓకే. నా దగ్గరకు వచ్చి నేను ఓకే అంటే చేయొచ్చు, అదే. అంతే. నేనేం మరి అంత కమర్షియల్ కాదు, నేను ఛార్జ్ చేసేది నేను తీసుకుంటాను. అదే. ఆ విషయంలో మాత్రం చాలామంది చెప్పారండి, చాలా రీజనబుల్ ప్రైజు, చాలామందికి అంటే చాలా బెటర్ అని చెప్పేసి చెప్పారు. అందుకని మేము కూడా ఒక 2 హీరోయిన్లకి వాళ్ళ ఒక హీరోయిన్ మదర్కి కూడా చెప్పాను, త్వరలోనే మీ దగ్గరికి వస్తారు నాకు తెలిసి ఈ వీక్లోనే రావచ్చు. ఎవరైనా హీరోయిన్స్ అసలు సరిగ్గా డైట్ చేయరు కానీ వాళ్ళకి బాగా ప్యాషన్ ఉండి కొత్త వాళ్ళైతే చేస్తారండి. మీరు చెప్పింది అంతా హై క్లాస్ హీరోయిన్లేమో, నేను చెప్పిన హీరోయిన్ ఖచ్చితంగా చేస్తారు. హై క్లాస్ హీరోయిన్స్ కూడా కెరియర్ కోసం చేస్తారు. అదే కెరియర్ బాగుండాలనుకునే వాళ్ళు ఎట్లాగూ చేస్తారు. నేను కెరియర్ మీద దృష్టి ఉన్నోళ్ళు, లేకపోతే మన శరీరం మీద మనకు ప్రేమ ఉన్నోళ్ళే కదండి మీ దగ్గరికి వచ్చేది. మా శరీరం మీద ప్రేమ లేని వాళ్ళు మీ దగ్గరికి ఎందుకు వస్తారు? ఏముందిలే అని చెప్పేది మనకు తెలుసులే అనుకుంటారు. అలా అనుకునే వాళ్ళని కూడా చూసాం. బట్ ఎవరికి ఉండే ఇష్టం వాళ్ళది కదా. కానీ మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎంత కంఫర్ట్గా ఉన్నారనేది మీరు చెప్తారు, మీకు తెలిసిన వాళ్ళు నాకు చెప్తారు. అది నా పాయింట్. ఎనీవే బెల్లీ ఫ్యాట్ గురించి చాలా చాలా బాగా మాట్లాడారు. ఇది చాలామందికి ఉపయోగపడుద్ది అనుకుంటున్నాను ఖచ్చితంగా. ఓకే, ఇదండి బెల్లీ ఫ్యాట్ గురించి వినీలా గారు చెప్పిన టాపిక్. ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో ఏ ఫుడ్ తీసుకుంటే వెయిట్ గెయిన్ అవుతారు, ఏ ఫుడ్ వల్ల వెయిట్ లాస్ అవ్వచ్చు, ఈ 2 టాపిక్స్ని తీసుకొని నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ట్యాగ్ తెలుగు. నేను మీ శివ మల్లాల.